సంచలన నిర్ణయం ఓయూ హాస్టల్ మూసివేత ఇప్పటికే సర్కార్ అయితే బయటపడ్డది. ఏ అయితే ఓయూ హాస్టల్స్ ఉన్నాయో, ఇలా సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయో, ఇలా పేద బడుగు బలైన వర్గాలు చదువుకున్నటువంటి హాస్టల్ ఉన్నాయో, 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా హాస్టలే కానీ, ఇలా కాకతీయ హాస్టల్సే కానీ, ఇలా ఉన్నటువంటి యూనివర్సిటీలో కానీ ఇలా దిక్కు మొక్కు లేకుండా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కనీసం తాగడానికి వాటర్ లేక, ఇలా ఉండడానికి కూడా పరిస్థితి లేక, ఇలా వారాన్ని వచ్చిందంటే అక్కడ 2 రోజులు హాలిడేస్ ఉంటే ఆ పిల్లలు విద్యార్థులు అక్కడ ఫుడ్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు హాస్టల్లో. ఈ అందరి కారణం ఏంటంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి వీసీలు, రిజిస్టర్లు, ప్రొఫెసర్ల ఏకదాటి నిర్ణయం మీద, వీసీలు ఇష్టానుసారంగా తీసుకునే నిర్ణయాల మీద ఇలా విద్యార్థుల జీవితాలు కూడా ఇలా ఆగమయ్యే పరిస్థితి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోసం అసూలు బాసినటువంటి విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా చదువుకు ఆటంకం కలగలేదు, వాళ్ళ విద్యార్థి పోరాటాలకు ఆటంకం కలగలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యార్థుల జీవితాలతో చెలగటమాడేటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంకి అయితే బుద్ధి చెప్పాలి. ఈ రోజు వాళ్ళు మళ్ళీ మాటలు చెప్పి ఇలా మోసం చేసేటువంటి నేపథ్యంలో ఇలా చాలా వరకు హాస్టల్స్ను మూసివేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి నేపథ్యం ఉంటుంది. అందుకోసమే జైవిన్ దినపత్రికలో స్పష్టంగా రాయడం జరిగింది. ఉస్మానియాలో సెలవులు. ఎందుకు ఉస్మానియాలో సెలవులు అంటే ఇక్కడ వాటర్ సమస్య ఉన్నాయి, ఇలా కరెంటు సమస్యలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి సర్క్యులర్ కూడా బయటకు వచ్చింది. ఇలా కరెంటు సమస్యలు కానీ, ఇలా ఉన్నటువంటి వాటర్ సమస్యలు కానీ, అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి అనేక సమస్యలు కానీ విద్యార్థులు అర్ధరాత్రి రోడ్డు మీదకి వచ్చి కూడా ధర్నాలు వేసే నేపథ్యం ఉంది. ఈ 100 ఏళ్ల చరిత్రలో ఇప్పుడున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా విద్యార్థులకు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు వేసిన సందర్భాలు ఓ తెలంగాణ ఉద్యమం కోసం మాత్రమే. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి వీసీ పరిపాలన ఉంది ఏ విధంగా ఉంది. బీఆర్ఎస్ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి పరిస్థితులు ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా అదే తరహాలో జరుగుతున్నాయి. మరి ఎవరి దగ్గర గోడు పెట్టుకుంటారు? ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే ఏ జీవితాలు బాగుపడుతుందని చెప్పినటువంటి ఈ బీఆర్ఎస్లో ఉన్నటువంటి గత పాలకులు కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పాలకులు కానీ, బీఆర్ఎస్ నమ్మలేని పాలకులు ఇలా కాంగ్రెస్ గెలిపించిన తర్వాత ఇలా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖను కూడా ఇలా పటిష్టం చేసే పరిస్థితి లేదు, దాని మీద రివ్యూ చేసేటువంటి నేపథ్యం లేదు. ఇలా ఉన్నటువంటి పార్లమెంటు లోక్సభ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఎక్కడ పడితే అక్కడ ప్రచారానికి వెళ్తున్నాడు తప్ప ఒక్కరోజు రివ్యూ చేసిన దాఖలాలు లేవు. రివ్యూ చేసి ఇలా ఏ విధంగా ఉన్న యూనివర్సిటీల పరిస్థితులు ఇలా ఒక దిక్కు ఎండలు మండిపోతున్నాయి, విద్యార్థుల ఫీజుల విషయంలో ఇలా గొగ్గిలు పెట్టేటువంటి నేపథ్యం ఉంది. ఇలా ఉన్నటువంటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో రేవంత్ రెడ్డి అయితే దాన్ని పట్టించుకునే నేపథ్యం లేదు. ఉస్మానియాలో సెలవులు ఏ విధంగా ఉన్నాయంటే ఇలా అసమర్థత పాలన వల్ల, ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్ ఉన్నటువంటి అసమర్థ పాలన వల్ల, చేతగంతనం వల్ల, ఇలా ఉన్నటువంటి 6 హామీల విషయంలో దృష్టిలో పెట్టుకొని ఇలా విద్యార్థుల జీవితాలతో చెలగటమాడేటువంటి నేపథ్యం ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులకు శాపంగా మారిన సెలవులు. ఎన్నికల వేళ వీసీ కుట్ర, ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా సెలవులు ప్రకటించిన దేనికి నిదర్శనం? ఉస్మానియా విశ్వవిద్యాలయాల సెలవులకు నీటి కొరతే కారణమా? వీసీల పరిపాలనతో విసిగిపోతున్న విద్యార్థులు నిల్లు కరెంటు కొరతగా చూపెడుతూ సెలవులు ప్రకటించిన సిగ్గుచేటు. విశ్వవిద్యాలయాలను సర్వనాశనం చేస్తున్న ప్రస్తుత వీసీల అవినీతి అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల వేళ విద్యార్థులను బలవంతంగా బయటకు గెంటేస్తున్నారు. వీసీ అనుమతి లేకుండానే విద్యార్థులకు సెలవులు ప్రకటించిన హాస్టల్ వార్డెను. ఉద్యోగుల కోసము కఠోరంగా సిద్ధపడుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంది? ఉన్నత విద్యను రాజకీయాలు చేస్తున్న వీసీలు. విద్యా ప్రక్షాళనతో వీసీల మోసాలపై చర్యలున్నాయా? బరిగెల శివరాజు ఒక ఆవేదన, ఒక భయంకరమైన ఆవేదన. ఏ ప్రతిపక్ష నాయకుడు, ఏ అధికార పార్టీ నాయకుడు, ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి గొప్పగా చెప్పుకున్నటువంటి టీవీలలో డిబేట్ చేసేటువంటి వ్యక్తులు కూడా ఎవ్వరు కూడా ఈ విధంగా రాయరు, ఈ విధంగా చెప్పరు. ఇలా విద్యార్థుల జీవితాలు పరంగా పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు బాసినటువంటి ఎంతోమంది అమరవీరుల సాక్షిగా ఏర్పడినటువంటి తెలంగాణ ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ పరిపాలన చూసి ఈరోజు బాధపడుతుంది. ఈ పరిపాలన చూసి ఈరోజు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చగా ఇవాళ కన్నీళ్లు పెట్టుకుంటుంది. తెలంగాణ ఆత్మగౌరవం ఇవాళ తాకట్టు పెట్టే విధంగా ఉంది. ఇవాళ అల్లిబల్లి మాటలతోనే బీఆర్ఎస్ గద్దెనెక్కి 10 సంవత్సరాలు పరిపాలించి లక్షల కోట్లు అవినీతి చేసిన నేపథ్యంలో అదే తరహాలో ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఇవాళ దొరల పెత్తానం, రెడ్డిల పెత్తానం తీసుకొచ్చి మళ్ళీ రేవంత్ రెడ్డి తన మార్కును చూపించుకునే విధంగా కాకుండా ఇవాళ శాతకంతరంగా చూపించుకునే నేపథ్యం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డికి నిజంగా ఇవాళ ఉన్నటువంటి విద్యాశాఖ అనే దగ్గర ఉంది. ఎందుకు నీ ప్రమేయం లేకుండా ఇవాళ సెలవులు ప్రకటించే నేపథ్యం ఉంది. ఇలా వార్డెన్లకు వీసీలు తెలియకుండా ఇలా ఒక విద్యార్థి, ఒక ఉస్మానియా విద్యార్థులే కాకుండా ఇలా ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఇదే తరహాలు ఉన్నాయి. ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది. ఇలా ఎవరు చెప్పాలి, ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట్లాడితే వాళ్ళని ప్రశ్నించే గొంతుకుల మీద అంజివేస్తాము, పీడియాక్ట్ కేసులు పెడతాము, లేకపోతే భయభ్రాంతులకు గురి చేస్తాము. యాజీవం అంటే ఇవాళ నీ అబ్బజాగిరా, నీ ఇంట్లో చలిస్తున్నావా అనే నేపథ్యం ఉంటుంది. ఇలా చూడండి ఎంత భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉందో, ఎంత దారుణంగా మోసపోతున్నారో. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా నియామకాల విరుద్ధంగా సెలవుల దినాలు ప్రకటించాయి. బరిగల శివ మండిపడుతున్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మే 1వ తారీఖు నుండి 31 వరకు సెలవులు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కాస్త కూస్త ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపడుతూ నిరుద్యోగ యువతకు న్యాయం చేసే విధంగా బాటలు వేస్తున్న సందర్భంలో నిరుద్యోగ యువత ఆశయాలను నీరుగార్చే విధంగా విశ్వవిద్యాలయం వీసీలు కుట్రలు పడడం శరమామలు అయిపోయిందన్నారు. అందులో భాగంగానే ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టల్ వాటిని మంచినీరు విద్యుత్ కొరత చూపిస్తూ హాస్టల్ సెలవు దినాలు ప్రకటించడం వింతగా ఉందన్నారు. విశ్వవిద్యాలయాల పురోగతి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలో భాగంగా విశ్వవిద్యాలయాల ప్రక్షాళన ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కోసం రాష్ట్ర విద్యాశాఖను ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి తన చేతిలో ఉంచుకోవడం గర్వకారణమైనప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన 5 నెలలు గడిస్తున్నా విద్యాశాఖ ప్రక్షాళన జరగకపోవడం ఒకంత నిరసంగానే ఉందన్నారు. నిరుద్యోగులు కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే నిరుద్యోగులు ఉసిరు పోసుకోవడం కోసం ఉన్నత విద్యను సమూలంగా నాశనం చేస్తూ ప్రభుత్వాన్ని బదనం చేసే కుట్రల భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించబడ్డ ప్రస్తుత వీసీలు ప్రభుత్వాన్ని తెలియకుండానే కుట్ర పన్నుతో విద్యార్థులు మోసం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇంత భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా బీఆర్ఎస్ హయాంలో నియమించినటువంటి వీసీలు ఎందుకు కుట్రలు వేస్తున్నారు, ఎందుకు విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ప్రక్షాళన చేయలేకపోతున్నారు, ఎందుకు వీసీ నియామకాలను రద్దు చేయలేకపోతున్నారు, ఇలా వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళు చేసినటువంటి అవినీతులు ఇవాళ ఉన్నటువంటి తాటికొండ రమేష్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా రవీందర్ కానీ ఇలా కోట్ల రూపాయల కుంభకోణాలు వేస్తారు. ఇలా విద్యార్థుల జీవితాలతో ఇష్టానుసారంగా వాడుకుంటారు. విద్యార్థుల జీవితాలతో పాటు ఇవాళ ఉన్నటువంటి ఫీజులు పెంచేసుకొని కొత్త కోర్సులు తీసుకొచ్చి అడ్డమైన డబ్బులు వసూలు చేస్తూ ఇలా విద్యార్థులను నడివంచి విధంగా ఇలా ఇష్టానుసారంగా చేసే నేపథ్యం ఉంది. ఎంత భయంకరంగా అంటే ఇలా విద్యార్థులు ఎవరు చెప్పుకోలేక ఏ ప్రభుత్వానికి చెప్పుకోలేక ఇలా ఇబ్బంది పడే నేపథ్యం ఉంది. ఉస్మానియాలో ఇంత సెలవులు ప్రకటించే నేపథ్యం దేనికోసం అంటే ఇలా నీటి సమస్య ఉంది, ఇలా విద్యుత్ కొరత ఉందన్నటువంటి ప్రధాన సమస్యతోనే ఇలా వాళ్ళు రద్దు చేసే నేపథ్యం ఉంది. నిన్న ఎక్కడైతే కీసార్లో ఉన్నటువంటి నేపథ్యం ఉందో కరెంటు పోయిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి డిఈకి కానీ అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్ సిబ్బందులు కానీ వెంటనే మెమోలు ఇచ్చిన దారి చేసిన సందర్భాన్ని ప్రభుత్వం మరి ఇక్కడ ఈ ఉస్మానియాలో జరిగినటువంటి సంఘటన ఉస్మానియాలో ఉన్నటువంటి నేపథ్యం ఉస్మానియాలో జరిగేటువంటి ఈ ప్రచారానికి ఈ ఉస్మానియాలో ఇవాళ ప్రభుత్వం తెలియకుండా ప్రకటించినటువంటి ఈ యొక్క రోజుకి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో ఏ విధంగా వాళ్ళ మీద సస్పెండ్ చేస్తారో ఇలా ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రభుత్వం మీరు చూసుకున్నట్టయితే ఇలా మోసపోయేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇంత భయంకర పరిస్థితిలో ఇంత దారుణమైన పరిస్థితిలో ఏం జరగబోతుందో చూసే నేపథ్యం ఉంది. అందుకోసమే ఇలా రేవంత్ నమ్మాలన్నా రేవంత్ను నమ్మకుండా ఉండాలన్నా ఇలా ఉన్నటువంటి విద్యార్థుల జీవితాలతో చెరగటమైనటువంటి వీసీలను వెంటనే ప్రక్షాళన జరగాలి. వీసీల నియామకాలు రద్దు చేసి వీసీలు సంపాదించుకున్నటువంటి ఆస్తులు వీసీలు సంపాదించుకున్నటువంటి కోట్ల రూపాయలు బీఆర్ఎస్ సాయంలో అడ్డగోలుగా వచ్చినటువంటి వీసీలను ఇలా బుద్ధి చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు జప్తు చేసి ఇలా పేద బడుగు బలైన విద్యార్థులు చదువుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఇలా వాళ్ళ జీవితాలు ఆన్ చేసినటువంటి వీసీల మీద కొరడగొల్పించి ఇలా మీరు తగు న్యాయం చేసే విధంగా ఉంటే మాత్రమే న్యాయం జరుగుతుంది. అప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డిని నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే రేవంత్ రెడ్డిని కూడా నమ్మలేని పరిస్థితిలో ఇలా విద్యార్థుల జీవితాలు ఆగమయ్యేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇందుకు నిదర్శనమే ఇక్కడ ఉస్మానియాలో సెలవులు ప్రకటించినటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. ఉస్మానియాలో సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఒక వీసీకి తెలియకుండా ఒక రిజిస్టర్ తెలియకుండా ఎలా ప్రకటిస్తారో అన్నటువంటి నేపథ్యం కూడా ఇలా విద్యావంతులు కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందన్నటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం.